మన జీవితంలో నిరాశ, నిస్పృహ లేదా మన జీవితంలో అశాంతి, అలజడి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక విషయాన్ని చెక్ చేసుకోవాలి. ఏంటి అని అంటే, నేను దేవునికి పూర్తిగా అప్పగించుకున్నానా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మనల్ని మనం ఏం చేయాలి? దేవునికి పూర్తిగా అప్పగించుకోవాలి. అప్పగించుకోవడంలో ఆశీర్వాదం ఉంది. అర్థమవుతుందా? అప్పగించుకోవడంలో ఆశీర్వాదం ఉంది. సరెండరింగ్లో చాలా బ్లెస్సింగ్ ఉంది. అయితే ఈ సరెండరింగ్ అనేటువంటి చాలా కష్టతరమైనటువంటి, అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. కాబట్టి ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనము అన్నప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి భాగం, ప్రతి విషయం, ప్రతి అంశం మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. అర్థమైతే? సరెండర్ అంటే తెలుసు, పాత సినిమాలు ఉంటాయి. హ్యాండ్స్ అప్ అనేసరికి ఏం చేస్తుండే వాళ్ళు? లొంగిపోవడం అంటే ఏం చేస్తుండే వాళ్ళు? చేతులు ఎత్తేస్తున్నా అంటే నేను నీకు అప్పగించుకుంటున్నా, ఇక నువ్వు నన్ను ఏమైనా చేయొచ్చు. అర్థమవుతుందా? సరెండర్ అంటే మనల్ని మనం వారికి అప్పగించుకోవడము, వారు మనల్ని ఏమైనా చేయొచ్చు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనము దేవునికి అప్పగించుకున్నామా? మీరు నన్ను ఏమైనా చేయొచ్చు, మీరు ఎలాగైనా వాడుకోవచ్చు, మీరు నన్ను ఏ విధంగా అయినా మార్చుకోవచ్చు అని మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నాము. ఎంతమంది చెప్పగలరు నేను అప్పగించుకున్నాను? అప్పగించుకున్నట్టుగా ఉంటాం కానీ అప్పగించుకోం. మనం పైకి అట్లా నటిస్తాం అన్నమాట. మొత్తం దేవుందే అంటాం. అసలు దేవుని చేతిలో ఏముండదు, అంతా మన చేతిలోనే. ఏమైనా చేసుకోండి, ఏమైనా అంతా మీదే అని అంటాము. తాళాలు మాత్రం మన చేతిలో ఉంటాయి. తాళాలు నీ చేతిలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటిది? యు ఆర్ ద బాస్, అంతే కదా. తాళాలు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే. మీ జీవితపు తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మీ చేతిలోనే ఉన్నాయి, తెలుసా? మీరు దేవునికి ఇవ్వాల. ఇస్తే మన జీవితం వేరేలాగా ఉంటుంది. అయితే ఇవ్వడం అంత సులువు కాదు, అది కూడా చెప్తుంది. ఇవ్వడం అంత సులువు కాదు. కానీ మన సంఘములో ప్రతి ఒక్కరి జీవిత తాళాలు ప్రభు చేతిలో ఉండాలని నా యొక్క ఆశ. అర్థమవుతుందా? మన చేతిలో ఉండొద్దు. మన చేతులు ఉంటే అది ప్రమాదం. ఎందుకంటే మన చేతులు ఉంటే మనం ఏదో ఒకటి చేసేస్తాం. పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఏం అర్థం కాదు. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడానికే చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం. అంటే మన కంట్రోల్ అంతటిని కూడా, అంటే మన కంట్రోల్ పవర్ ఏదైతే ఉంటే అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేసాను. ఇంకా నేను నా మీద నేను ఆధారపడను. అర్థమవుతుంది? నాకు నేను ఏమీ చేసుకోను, ఏమి చేయాలన్నా కానీ ఇంకా మీరే. అర్థమవుతుంది? ఇంట్లో మామూలుగా మనం కుటుంబ విషయాలు గమనించినప్పుడు ఇంటిని నడిపించే వారు ఒకరు ఉంటారు. ఎవరైనా కావచ్చు, ఆడవారు అంటే మదర్ ఆర్ ఫాదర్. ప్రతిదానికి ఏం చేయాల్సి వస్తుంది? వాళ్ళ దిక్కు చూడాల్సి వస్తుంది కదా. ఏమంటారు అని కదా. వాళ్ళు సరే అని అంటేనే ఇక్కడ పని అవుతుంది, లేకపోతే కాదు. జనరల్గా మీకు అర్థం కాదని చెప్తుంది. అయితే మన జీవితంలో ప్రతిదానికి మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అయితే సేవకుడు ఏమంటాడంటే, హార్డెస్ట్ థింగ్ ఏంటిదంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం అంట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం. అతి కష్టమైన పని, అతి ప్రాముఖ్యమైన పని. రెండు ఏంటిది?
దేవునికి మనల్ని మనము అప్పగించుకోవడం. ఎందుకు అనంటే మనము లోకరీతిగా ఆలోచించినప్పుడు ఒకరికి సరెండర్ అవుతున్నాం అంటే దాన్ని చాలాసార్లు మనం ఎలా తీసుకుంటామనంటే అది ఒక బలహీనతగా తీసుకుంటాం. దాన్ని ఎట్లా చూస్తారంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ డిఫీట్ లాగా చూస్తారనమాట. నేనేంది వాళ్ళ దగ్గర అడిగేది, నేనేంది వాళ్ళను, అవునా, వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ తీసుకోవడం ఏంటిది, వాళ్ళకి అడిగి చేసేది ఏంటిది, అర్థమవుతుందా? మనలో ఏమొస్తుంది? ఈగో కదా. మనలో తెలియకుండానే మనందరిలో ఏముంటుంది? అహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే లోకరీతిగా మీరు ఆలోచించినట్లయితే సరెండర్ అనేటువంటిది అదొక బలహీనత, సరెండర్ అనేటువంటిది అదొక అపజయం. కానీ దైవికంగా మాత్రము అది కాదు. సరెండర్ అనంటే మనం దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళడం. అర్థమవుతుందా? లోకరీతిగా మీరు ఆలోచిస్తే అది ఒక బలహీనత, అది చేతకానితనం, అర్థమవుతుంది, అది ఓడిపోవడం. కానీ దైవికంగా ఆలోచిస్తే మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువ దేవుని దగ్గరికి మనము వెళ్తున్నాం, మనం చాలా క్లోజ్ అవుతున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్క అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం? దేవుని చేతిలో పెడుతున్నాం. అర్థమవుతుందా? మనం అన్నీ ఒకటేసారి ఇవ్వం. మనం బాగా హుషారు, కానీ అన్నీ ఒకటేసారి మనం దేవునికి ఇవ్వం. మనం దేవునికి దగ్గర అవుతున్న కొలది, ప్రభువా ఈ ఏరియా కూడా మీరు తీసుకోండి, ప్రభువా ఈ ఏరియా కూడా మీరు తీసుకోండి. మన జీవితకాలం అంతా కూడా అంటే మనం ఎంత దేవునికి సన్నిహితంగా వెళ్తే అంత ఎక్కువగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే సమస్య ఏంటంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు, అందుకే దేవునికి మనం పూర్తిగా సమర్పించుకోవడం లేదు. మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తామనంటే ఒకటి సమర్పించుకుంటున్నాం అనంటే అది మన దగ్గర నుండి కోల్పోతుంది అని అనుకుంటాం. అర్థమవుతుంది? ఒకటి మనం ఇచ్చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా మనకు కలిగే ఆలోచన ఏంటిది? అయ్యో ఇంకా ఇది నా చేతిలో నుండి జారిపోతుంది, ఇది నేను కోల్పోతున్నా అని అనుకుంటా. కానీ వాస్తవానికి మనం ఏం ఆలోచన చేయాలి తెలుసా? మనము ప్రభువు విషయంలో, దేవుని విషయంలో మనల్ని మనం అప్పగించుకుంటున్నాం, మనం ఒక దాన్ని దేవునికి సరెండర్ చేస్తున్నామంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము ఇంకా గొప్ప దాన్ని పొందుకోబోతున్నాము అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనం ఏది కోల్పోతున్నామో దానికి రెట్టింపుది దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ఏదైనా సరే మనల్ని వదిలిపెట్టండి, నా కొరకు ఇది సమర్పించుకోండి అని దేవుడు కనుక చెప్పినట్లయితే దాని అర్థం ఏంటంటే దానికంటే గొప్పది, దానికంటే ఉన్నతమైంది నేను మీకు ఇస్తాను అని దేవుని యొక్క ఆలోచన. కానీ చాలాసార్లు మనం దేవుని కొరకు దేన్ని కూడా కోల్పోవడానికి ఇష్టపడం. సమర్పించుకో. మనకి ఏది మంచిగా అనిపిస్తుంది, ఏది ఆనందాన్ని ఇస్తుంది, ఏది సంతోషాన్ని ఇస్తుంది, ఏది ఆహ్లాదంగా అనిపిస్తుంది, అందులోనే మనం కొనసాగాలని ఇష్టపడతా ఉంటాం. మనకి ఇవ్వడం ఇష్టం ఉండదు. దేవుని కోసం నేను ఎందుకు అది వదిలేసేయాలి, దేవుని కోసం నా సరదా నేను ఎందుకు పక్కకు పెట్టాలి అని మనము చాలాసార్లు ఆలోచించి దేవుడిచ్చేటువంటి దాన్ని మనం చాలాసార్లు మిస్ అయిపోతున్నాం. ఒకసారి మార్కు సువార్త చూడండి, 1వ అధ్యాయం 16-17 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం 16-17 వచనం. చాలు. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే కొందరిని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులుగా ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? ఒక కాల్ ఇచ్చిండు అంతే. అర్థమవుతుందా? ఏంటిది? నా వెంబడి రండి, నేనేం చేస్తా? మిమ్మును మనుష్యులను పట్టు జాలర్లుగా
చేస్తా. మీరేం చేస్తారు ఇప్పుడు? చేపలు పడుతుంది. నేనేం చేస్తా? మనుష్యులను పట్టి జాలర్లుగా చేస్తా. నిజంగా వాళ్ళకి ఏమర్థమైందో మనకు తెలియదు. మొత్తానికి వారు ఏం చేశారట? వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. తమ వలలు విడిచి ఆయనను వెంబడించి. అప్పటి వరకు కూడా వారి వలలు వారి యొక్క ఆదాయం వనరు, అది వారి ప్రొఫెషన్ కదా, వారి సంపాదన అన్నీ దాని మీద వారు ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు ఏం చేస్తుండ్రు? అర్థమవుతుందా? అంటే మనం విడిచిపెట్టడం, మన వలలు విడిచిపెట్టడం అని అంటే మనకున్న ప్రణాళికలు, మనకున్న ప్లాన్స్, మనకున్నటువంటి డ్రీమ్స్, మనకున్న గోల్స్ అన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టి యేసు ప్రభుని మనము వెంబడించాలి. ఇప్పుడు దేవుడు చెప్తాడు ఏం చేయాలని. నీకు ఉండొచ్చు చాలా, కానీ దేవునికి నువ్వు అప్పగించుకుంటున్నావు అని అన్నప్పుడు ఇంకా నీది అంటూ ఏముండదు. ఇంకా మరలా బ్లాంక్ పేపర్ అన్నమాట నీ జీవితం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్న తర్వాత దేవుడు ఏం చేయాలో అది దేవుడు చేయడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు విడిచిపెట్టకపోతే, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోకపోతే ఈ దేవుడు నీ జీవితంలో ఏ కార్యంలో కూడా చేయలేడు. మనం చాలాసార్లు విడిచిపెట్టకుండానే పొందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది సాధ్యం కాదు. అప్పగించుకోకుండానే దేవుని దగ్గర నుండి పొందుకునే ప్రయత్నం మనము చేస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎవరు దేవునికి అప్పగించుకుంటారో, ఎవరు దేవునికి తమను తాము సమర్పించుకుంటారో వారి విషయంలో దేవుడు తన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని దగ్గర మనము ఎన్ని ట్రిక్స్ ప్లే చేయాలనుకున్నా దేవుని దగ్గర ఏవి కూడా నడవదు. మనం అనుకుంటే నాకు ఇది కూడా కావాలి, అది కూడా కావాలి. దేవుని దగ్గర అవి పనిచేయి. దేవుడు ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడు? నువ్వు వదిలిపెడితేనే, నువ్వు దాన్ని పక్కకు పెడితేనే. మనం చాలాసార్లు ఏమనుకుంటే, అయ్యో ఇది వదిలిపెట్టేస్తే, దీన్ని కూడా నేను అప్పగించేసుకుంటే, దీన్ని నేను సరెండర్ చేస్తే మరి ఏంటి నా పరిస్థితి? నువ్వు వదిలిపెడుతున్నావు, నువ్వు ఒకటి కోల్పోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి తెలుసు నాకు సరైంది ఏంటిది ఏమిటో. అర్థమవుతుందా? వారు అప్పటి వరకు ఏమనుకున్నారు? మా జీవితకాలం అంతా చేపలు పట్టుకుంటూనే బ్రతకాలు కావచ్చు అనుకున్నాను. కానీ దేవుని ప్రణాళిక ఏంటిది? చేపలు కాదు, మీరు మనుషులను పట్టాలి. ఏది గొప్పది కదా? దేవుడిచ్చేది ఎప్పుడు ఎట్లుంటుంది? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుంటారో అప్పుడు ఆ శ్రేష్టమైంది మీ జీవితంలో మేనిఫెస్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుండి 24 నుండి 26 వరకు చూడండి. చాలు. యేసుప్రభు ఏమండి? ఎవడైనాను నన్ను వెంబడింపగోరినట్లా తన్ను తాను ఉపేక్షించుకొని అనేటువంటి మాట ఏం చేయాలట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నాది అనే దానికి నువ్వు నో చెప్పాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవడం అని అంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం. ఇంకా నాది అనేది ఏది లేదు ప్రభువాని. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడి తన ప్రాణమును రక్షించుకొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. ఎవరి కోసమట? దేవుని కొరకు ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో వాడు దాన్ని సంపాదించుకుంటాడు, దక్కించుకుంటాడు. దేవుని కోసం. అర్థమవుతుందా? మనము ఏమి పోగొట్టుకుంటున్నాం, దేవునికి మనం ఏది అప్పగించుకుంటున్నాం అనేది మనము ఆలోచన చేయాలి. మనం నిజంగా దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం అనేటువంటిది అది నీ నిర్ణయం. అర్థమవుతుందా? నువ్వు అప్పగించుకుంటావా లేదా అనేది అది నీ నిర్ణయం. అది నువ్వు ప్రతిరోజు తీసుకోవాల్సిన నిర్ణయం. ఎప్పుడో ఒకసారి కాదు, ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? నన్ను నేను దేవునికి అప్పగించుకుంటా. ఎప్పుడు? ఇప్పుడు, ఈరోజు, మళ్ళీ రేపు, మళ్ళీ రేపు కూడా, ప్రతిరోజు
అర్థమైంది? ప్రతిరోజు నువ్వు తీసుకోవాల్సింది అంటే ఈరోజు నేనేం చేస్తా, నన్ను నేను దేవునికి అప్పగించుకుంటా. ప్రతిదినం ఉదయాన్నే లేచిన వెంటనే ఈరోజు నా ప్రతి విషయంలో నన్ను నేను దేవునికి అప్పగించుకుంటా. ఎందుకనంటే మనది చంచలమైనటువంటి మనస్సు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనల్ని ప్రభావితం చేసేటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఇది మనం ఏం చేయాలి? ప్రతిదినము చేయాల్సినటువంటి కార్యం. మరి ఎందుకు మనం దేవునికి అప్పగించుకోవడం కష్టం? మీరు కొంచెం ఆలోచన చేయండి. ఎందుకు మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవడం కష్టంగా మీకు అనిపిస్తుంది? మీకు కష్టం అనిపించిందా ఏ విషయంలో దేవునికి అప్పగించుకోవడం? ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని సృష్టించిన విధానం అట్లాంటిది. ఎట్లా? మనకు ఒక ఆలోచన ఉంది, అర్థమవుతుందా? మనకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, మనకు కొన్ని ఆశలు ఉన్నాయి, మనకు ఒక విల్లు ఉంది, చిత్తం అనేది మనకు కూడా ఉంది. ఉందా లేదు? దేవుడు మనుషులని చేసినప్పుడు తన స్వరూపంలో తన పోలికలో దేవుడు చేసి, అంటే దేవుడు ఎలాగున్నాడో అలాగే మనుషులని చేసి కదా. మన మెషిన్స్ కాదు కదా. మన మెషిన్సా? కాదు. మెషిన్స్ అయితే బాగుండి అనిపిస్తాయి కొన్నిసార్లు. ఎందుకు? ఏం రాంగ్స్ కావు, అప్పుడు తప్పిదాలు మన ద్వారా కావు. ఎందుకు? అన్ని దేవుని చేతులు ఉంటాయి కదా. అన్ని టకటక బట్టలు ఏదైనా అయినా కానీ ఆయన చూసుకుంటాడు. కానీ మనల్ని దేవుడు మనుషుల్లాగా సృష్టించాడు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటనంటే మనల్ని మనం పరిపాలించాలనుకుంటున్నాం. అర్థమవుతా? నాకేం మంచిగా అనిపిస్తుంది, నాకు నచ్చలేదు. గమనించిందా మీరు? కొన్నిసారి నాకు నచ్చలే అంటారు. అవునా? నీకు నచ్చాలని రూల్ ఉందా? కానీ మనం ఏం చేస్తాం? నాకు నచ్చలేదు, నాకు ఇష్టం, నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం లేదు. ఎవరికి వాళ్ళు. దేవుడు ఆ స్వేచ్ఛనిచ్చినాడు. ఆ స్వేచ్ఛయే మన కొంప మంచిది. అర్థమైంది? ఏదేను తోటలో కూడా దేవుడు ఏమన్నాడు? స్వేచ్ఛనిచ్చింది కదా. ఈ తోటలో ఉన్న ఏ పండైనా నువ్వు ఆ పండుకు ఒక ఫెన్సింగ్ వేస్తే ఇంకొకలాగా ఉంటుండే స్టోరీ కదా. ఆదాముని చేసినప్పుడు దేవుడు నిత్యం బ్రతకాలి అనే ఉద్దేశంతోనే చేసింది. మరణం, పాపం వల్ల మనకు మరణం వచ్చింది. అక్కడ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఆయన ఏం చేసినాడు? దుర్వినియోగము చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనిషికి ఏమైపోయింది తెలుసా? నా ఇష్టం, నాకు నచ్చింది, నాకేది సంతృప్తినిస్తుంది, నాకేది మంచిగా అనిపిస్తుంది అది చేస్తా. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే మనిషి దేవునితోనే సమానంగా నిలబడాలి కదా. దేవుడు కూడా అవసరం లేదు. ఈ రోజుల్లో మాటలు గమనిస్తున్నారా? అవునా? ఎట్లా చేస్తున్నారు మనుషులు? ఎంత విర్రవీగుతున్నారు. దేవుడు కూడా అవసరం లేదు. మనల్ని మనమే చేసుకోవచ్చు. ఇంకోసారి కరోనా వచ్చిందంటే ఖతం అయిపోతుంది. అవునా? ఏం చేయగలిగినరు? ఏమీ చేయలేరు. ఇది స్టార్టింగ్ నుండి ఉన్నది, ఇది మధ్యలో వచ్చింది కాదు. మీరు ఆదికాండం 11వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ బాబేలు గోపురం గురించి ఉంటుంది, తెలుసా? ఒకసారి చూడండి 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 4-5 వచనాలు. చూడండి, వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏంటిదట? వాళ్ళు ఏం సంపాదించుకుంటారట? ఆకాశం అంటే గోపురం కడతారా? అవుతుందా? అంటే మనిషి ఎట్లా అయిపోయింది తెలుసా? దేవునికి సమానంగా, లేకపోతే దేవుని కంటే గొప్పగా అవ్వాలి అనేటువంటి ఆలోచన మనిషి మధ్యలోనికి వచ్చేసింది. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఇట్లా కాదు కానీ అని చెప్పేసి భాషల్ని దేవుడు తారుమారు చేసేసింది. ఇక అయిపోయింది. బాబే లేదు, ఏ బేలు లేదు, ఎక్కడో అక్కడ చెదిరిపోయింది. అవునా? అంటే మనిషిలో అహం, గర్వం, నేను, నాది, నా ఇష్టం అనేది ఉంటుంది. కాబట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం కష్టం. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. చూడండి,
సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సామెతలు 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. కానీ ప్రతి మనిషిలో ఏముంటుంది? గర్వం ఉంటుంది. దేవునికి మనం సమర్పించుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన గర్వాన్ని జయించి మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం. నేను అనేది ఇంకేమి కూడా లేదు. అందుకనే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారనంటే వారిలో ఏమి ఉండొద్దు? గర్వం ఉండొద్దు. మెయిన్గా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏముండదు? గర్వం. దేవునికి సమర్పించుకున్న వారిది ఏముంది? అన్ని దేవునికి అప్పగించినాం కదా. ఏముంది అతిశయించడానికి? ఏముంది గర్వపడడానికి? అన్నీ మనం దేవునికి అప్పగించినాం. నేనేమై ఉన్నాను అది కేవలము దేవుని కృప. ఎప్పుడెప్పుడైతే మానవుడు గర్వపడ్డాడో దేవుడు వాళ్ళ సంగతి చేసి, మనకు తెలుసు కదా, రీసెంట్గా ఎక్కడో చెప్పిన, నాకు గుర్తులేదు, టైటానిక్ షిప్ చేసినారు 1912. ఏమన్నాడు ఆయన? థామస్ ఆండ్రిస్, దేవుడు కూడా అన్సింకబుల్ అన్నారనమాట. అంటే దీని ఎవ్వరు కూడా 4 రోజులే. ఏప్రిల్ 10కి బయలుదేరింది, 14కి కథం. 15,000 మంది, 1500. అవునా? అంత అవసరం లేదు కదా. కాబట్టి మనం ఎంతగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో దేవుడు అంతగా మనల్ని తన చిత్తానుసారంగా, తన ఆలోచన ప్రకారంగా మలుచుకోవడానికి, వాడుకోవడానికి ఆస్కారము ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మీరు గమనించినట్లయితే బైబిల్లో సమర్పించుకోవడం అనేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో గొప్పగా దేవుని చేత వాడబడ్డారు లేదా దేవుని చేత దీవించబడ్డారంటే వారిలో మనం ముఖ్యంగా గమనించేది ఏం తెలుసా? సరెండరింగ్. వాళ్ళు తమను తాము దేవునికి అప్పగించుకున్నారు. మనం దేవునికి అప్పగించుకుంటున్నామనంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం అన్నట్టు తెలుసా? మనల్ని మనము తగ్గించుకుంటున్నాం, మనల్ని మనము పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. విల్లింగ్ టు లూజ్ అన్నమాట. ఏదైనా పోతుందంటే పోనీ అనుకుంటాం మనం. అనుకుంటారా మీరు? పోనీ అని అనుకునే వాళ్ళే దేవునికి సమర్పించుకోగలుగుతారు. ఇంకా కొన్నిసార్లు మనల్ని రాంగ్ అని లోకం అనొచ్చు కదా, తప్పు, మనల్ని పాయింట్అవుట్ చేయొచ్చు, అవమానాలు, నిందలు అని. కొన్నిసార్లు మనం ఒంటరి వారం కూడా అయిపోవచ్చు. దేవునికి అప్పగించుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏమైపోతాం? ఒంటరి వారం అయిపోతాం కదా. ఇక నీకాక ఉన్నాడు దేవుడు, నీకాక భక్తుని, మాకేం తెలియదు దేవుడు అనా. సండే చర్చికి పోవాలి అని అంటే ఇక నీకేసి ఉంది దేవుడు, మాకు లేదా, మాకు సండే కదా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అప్పుడు మనం ఏం చేయాలి? స్టాండ్ తీసుకోవాలి కదా. నువ్వు దేవునికి అప్పగించుకున్నావు కదా. వాళ్ళు అప్పగించుకోలేరు కాబట్టి వారు ఆ విధంగా మాట్లాడతారు. దేవుని అప్పగించుకున్నప్పుడు మనకు అనేకమైనటువంటి ఆటంకాలు, వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు వచ్చినా మనం ఏం చేయాలి? అలాగే ముందుకు వెళ్ళాలి. చూడండి, కొన్ని వచనాలు దేవునిలో నుండి చూసి మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం నుండి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం అంటే పౌలు చెప్తున్నాడు చూడండి, ఏందట? చనిపోవడం. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం అంటే టు డై. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు. సింపుల్గా చెప్పాలంటే దేవునికి అప్పగించుకోవడం మనం చనిపోవడం. చస్తే బ్రతుకుతాం. అర్థమవుతుందా? క్రీస్తు కొరకు మనం చేస్తే క్రీస్తు కొరకు బతకడానికి సాధ్యమవుతుంది. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించిన, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని నిమిత్తం.
కాబట్టి మనము దేవునికి అప్పగించుకుంటున్నాము అనంటే మనల్ని మనము చంపుకుంటున్నాం అని అర్థం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవునికి అప్పగించుకోవడం అనంటే ఆయన యొద్దకు రావడం. ఆయన దగ్గరికి ఎలా రావాలట? చేతులను శుభ్రం చేసుకొని ద్విమనస్కులారా, అంటే 2 మనస్సులు ఉంటాయన్నమాట. 2 మనస్సులు ఉంటే మనం దేవుని దగ్గరికి రాలేం. మనకేముండాలి? ఒకే మనస్సు ఉండాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుభ్రము చేసుకొని మనం ప్రభు దగ్గరికి మనల్ని మనము అప్పగించుకోవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. చూడండి, ప్రతిదినం ఇది వన్ టైం ప్రాసెస్ కాదు. రక్షణ ఒకసారి, దేవునికి అప్పగించుకోవడం ఎవ్రీడే. అర్థమైందా? ప్రతిదినం మనల్ని మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. నిన్ననే అప్పగించుకున్నారంటే మరి ఈరోజు సంగతి అర్థమైంది. అందుకనే యేసుప్రభువు అన్నాడు, ప్రతి దినము మీరేం చేయాలి? ఒక ట్రాన్స్లేషన్లో ఎట్లుంటుంది ఉపేక్షించుకోవడం అని అంటే, సే నో టు ద థింగ్స్ యూ వాంట్. నీకు కావాల్సిన వాటికి నో చెప్పడం అంట ఉపేక్షించుకోవడం అంట. టర్న్ ఫ్రమ్ యువర్ సెల్ఫిష్ వేస్. నీ స్వార్థపూరితమైనటువంటి మార్గంలో నుండి తిరగడం ఉపేక్షించుకోవడం అంటే నాది, నాకు కావాలి అనేది ఉపేక్షించుకొని మనము ఆయనను వెంబడించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమా 12:1. చూడండి, దేవునికి అనుకూలం సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని అంటే ఇది మీరు చేయాల్సినటువంటి ప్రాపర్ వర్షిప్ అన్నమాట. ఏంటిది? మన శరీరములను దేవునికి అప్పగించుకోవడం, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం. మన శరీరం అంటే మన బలం, మన శక్తి, మన సామర్థ్యం, మన తలాంతులు, ఇవన్నీ ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. సామెతల గ్రంథం 3:5-6 వచనాలు ఒక మాట ఉండగా, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మీరేం చేయదట? స్వబుద్ధిని ఆధారం చేసుకో. సామెతలు 3:5-6 ఒకసారి చదవండి. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక ఉంచడమంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడడం, పూర్తిగా ఆయనకు అప్పగించుకోవడం. అప్పుడు చదవండి, కంటిన్యూ. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఎందుకు మన త్రోవలు సరళంగా లేవు? అడుగడుగుని ఎందుకు అడ్డుగోడలు? మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని, మనకు నా స్వబుద్ధి అంటే నా బుద్ధి, నా ఆలోచన, నా జ్ఞానం, నా ప్లాన్, నా గోల్, ఇవి ఉన్నాయి కాబట్టే ఏమవుతుంది? అడుగడుగున ఆటంకాలు. నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుని మీద ఆధారపడ్డప్పుడు మార్గాలనైనా సరళం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇకనైనా సరే, ఇంకా ఏ విషయంలోనైనా సరే దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకపోతే, మీరు అనుకోవచ్చు నేను అప్పుడెప్పుడో అప్పగించుకున్నట్లు కాదు. ఇది ప్రతిరోజు దేవునికి అప్పగించుకునేటువంటి విషయం. ఎవ్రీడే, ప్రతిరోజు దేవా, ప్రతిరోజు
ప్రతి విషయంలో మనల్ని దేవునికి అప్పగించుకుంటాం. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో మనకు టెన్షన్ ఉండదు. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది కదా, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ ఆల్ అనేటువంటి పాట. తెలుసా ఎంతమందికి ఆ పాట? ఐ సరెండర్ ఆల్ కదా, చాలా ఫేమస్, చాలా అద్భుతమైన. తెలుగులో కూడా మనం పాడతాం అనుకోండి, యేసు స్వామి నేను నీకు. ఈ పాట రాసినటువంటి వ్యక్తి ఏ సందర్భంలో రాసిందంటే, ఈ పాటని జేడబ్ల్యూ వ్యాన్ డి వెంటర్ అనేటైన వ్యక్తి రాసింది. 1896లో ఈ పాట రాసింది. ఈయన రాయడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఆయన జీవితంలో ఒక పోరాటం జరుగుతున్నట్టు. ఆయన రెండు దిక్కుల ఆలోచన చేస్తున్నాడు. ఏంటిదని అంటే, ఇప్పుడు తనకు దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చినాడు, వాటిని డెవలప్ చేసుకొని ఆ మార్గంలో వెళ్ళాలా, లేకపోతే పూర్తిగా సువార్థకునిగా పనిచేయాలా అనేటువంటి పోరాటం జరుగుతున్నప్పుడు దేవుడు ఆయనకి ఒక ప్రత్యక్షత ఇచ్చింది. ఆయనకు ఒక విషయాన్ని స్పష్టం చేసినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటనంటే, నేను అది కాదు చేయాల్సింది, నేను పూర్తిగా దేవుని యొక్క పరిచర్య చేయాలి అని. అప్పుడు ఆయన హృదయంలో నుండి, ఆయన అంతరంగంలో నుండి దేవుడిచ్చినటువంటి మాటలే పాటగా రాసినాడు. అదే ఈ పాట, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనేటువంటి పాట. ఈ పాట ఎంత అద్భుతమైనటువంటిది అంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇవాంజలిస్ట్, సువార్థికుడు బిల్లీ గ్రహం గారు కూడా ఈ పాట ద్వారా ప్రభావితమైంది. అంటే ఫ్లోరిడాలో వారు ఈ బైబిల్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఈ పాట రాసినాడో ఈ వ్యక్తి, అలాగే బిల్లీ గ్రహం గారు కలిసి ఉంటున్నప్పుడు ఈ పాట ఆయనను చాలా ప్రభావితం చేసింది. ఈ పాట నిజంగా ఆయన రాసినప్పటికీ కూడా బాగా ఫేమస్ అయింది. ఎప్పుడంటే, బిల్లీ గ్రహం గారు ఎక్కడ సువార్త సేవ, సువార్త పరిచర్య, సువార్త సభ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ పాట పాడేవారు. ఈ పాట పాడుతుంటే కొన్ని లక్షల మంది కన్నీరు గార్చుకుంటూ దేవునికి తమను తాము సమర్పించుకుంటాం. అంటే ఆ పాటలో అంత అభిషేకం, ఆ పాటలో అంత సమర్పణ అర్థమవుతుంది. ఆ పాట పాడుతూ నిజంగానే వారు యథార్థమైన మనసుతో మేము అన్నీ కూడా దేవునికి సమర్పిస్తున్నాం అంటూ ముందుకి వచ్చేవారు. నిజంగా ఆ రోజు ఆ సేవకుడు వ్యాన్ డి వెంటర్ అనేటువంటి వ్యక్తిని దేవుడు దర్శించి, అర్థమవుతుందా, ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఆలోచన చూడండి, తను తాను దేవునికి సమర్పించుకోవడమే కాకుండా అనేకులను దేవునికి సమర్పించుకోవడానికి ఆయనని సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ఈరోజు నిజంగా మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం, మనం ఆలోచన చేయాలి. నిజంగా మనము దేవునికి అనుదినము మనం దేవునికి అప్పగించుకుంటున్నాము. ఈ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ ఆన్ గోయింగ్. ఇది ప్రతిరోజు జరిగేటువంటి ప్రక్రియ. ఇది ఎప్పుడు అంత ఈజీ కాదు. అయితే ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకుంటామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హీ విల్ ఎంపవర్ టు యూజ్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వరాలను వాడుకోవడానికి దేవుడు అప్పుడే మనకి అవకాశాన్ని, సామర్థ్యాన్ని ఇవ్వడానికి ఆస్కారం. మనల్ని మనం దేవునికి సమర్పించుకోకుండా మనము దేవుని తలాంతులను, దేవుడిచ్చినటువంటి కృపావరాలను మనం ప్రభు కొరకు వాడలేము. ఎందుకు చాలాసార్లు అనుకుంటారు, నాకు చాలా ఆశ ఉంది, నేను చాలా చేయాలనుకున్నా, నేను చాలా 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 అని చెప్తారు. కానీ దేవునికి మాత్రం వారు ఏం చేయరు, తమను తాము అప్పగించుకోరు. దేవుడు అదే చూస్తూ ఉంటాడు. నువ్వు బాగానే చెప్తున్నావు, కానీ నేను దేని కొరకు ఎదురు చూస్తున్నా? ఎప్పుడెప్పుడు నిన్ను నాకు సమర్పించుకుంటావో, ఎప్పుడు నిన్ను నాకు అప్పగించుకుంటావో అప్పుడు నేను నిన్ను వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మందిరంలో కూర్చుని మనం అందరం ఆలోచించాల్సిన విషయం, మనల్ని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకున్నామా? పూర్తిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నామా? ఆలోచన చేసుకోవాలి. సమర్పించుకోకుండా ఆయన మార్గంలో నడవడము సాధ్యం కాదు. ఇంకా ఏ ఏరియాస్లోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఇంకా దేవునికి సమర్పించుకోకుండా, దేవునికి అప్పగించుకోకుండా ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో నువ్వు ఇంకా అప్పగించుకోలేదు, అందుకే నీ పరిస్థితి ఇలా ఉంది. ఈ విషయంలో ఇంకా పూర్తిగా నేను సమర్పించుకోలేదు, అందుకనే ప్రభు మనల్ని ఇంకా వాడుకోవడానికి ఇష్టపడతలేదేమో. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటా, అన్ని విషయాల్లో మీకు సమర్పించుకొని మీరు అనుకున్నట్టుగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని తల్లు వంచి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దేవుడు